హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా అండి ఎండు రొయ్యల కారపొడి తయారు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. చిన్నప్పుడు మా అమ్మగారు ఇది ఎండు రొయ్యలు దొరికినప్పుడల్లా కూడా చక్కగా తయారు చేసేవాళ్ళు అండి. చాలా ఇష్టంగా మేము తినేవాళ్ళం అండి. ఏమేమి కావాలో తయారు చేసే విధానాన్ని చూద్దాము. ఎండు రొయ్యలు అండి పావు కేజీ ఉంటాయి, పావు కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. మోయినంగా అండి, ఇదిగోండి దాని తగ్గట్టుగా ఒక గుప్పుడు కంటే కొంచెం ఒక 5-6 ఎక్కువ తీసుకోండి. ధనియాలు, జీలకర్ర, షల్లుప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆయిల్ అండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి బండి పెట్టాము. ఈ యొక్క ఎండు రొయ్యలు వేయిద్దామండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరిపోద్దండి. ఈ ఎండు రొయ్యల్ని సరిపోద్దండి, ఎందుకంటే ఎండిపోయిన రొయ్యలే కాబట్టి ఎక్కువ అవసరం లేదు. మరి మాడిన అంత చేదు వస్తుందన్నమాట మాడటం వల్ల. ఇది పక్కన పెట్టేద్దామండి ఒక దాంట్లోకి. ఇలాంటి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే ఇసుక ఏదైనా ఉన్నా కానీ దీంట్లోకి జల్లించినప్పుడు పోతుందన్నమాట. దీన్ని ఒకసారి మనం తుడి చేసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి దీంట్లోకండి ఎండుమిర్చి వేద్దాము. ఎండుమిర్చి, ధనియాలు వేద్దామండి. ఆయిల్ వెంటనే తీసుకోవద్దండి, ఆయిల్ తీసుకోవటం వల్ల వెంటనే మాడిపోద్ది అన్నమాట. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేద్దాం వీటిని. ఎండుమిర్చి, ధనియాలు 2 మినిట్స్. ఇప్పుడు దీంట్లోకండి ఆయిల్ తీసుకుందాము, సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు వేసేద్దామండి, ఎందుకంటే కరివేపాకు పచ్చితనం ఉంటుంది కాబట్టి ఎండుమిర్చితో పాటు వేగాలంటే వేయాలండి. ఎందుకంటే నిల్వ ఉండే కారపొడి కాబట్టి ఇది చూసారా చిటపట ఉంటుందన్నమాట. దీన్ని బాగా వేగనిద్దాము. సిమ్లోనే చేయండి, ఎందుకంటే ఎండుమిర్చి మాడిపోయిందంటే మాత్రం కారపొడి చేదు వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకండి జీలకర్ర వేసేద్దాము. జీలకర్ర కూడా చక్కగా ఫ్రై చేసేద్దాం. చాలా ఈజీ అండి, త్వరగా. స్టవ్ ఆపేసి చల్లారనిద్దామండి. చల్లారిచ్చినప్పుడు ఇలా వెంటనే వేసేసామంటే పొడి పొడిగా ఉండదండి. కొంచెం చల్లారనిస్తే కారపొడి మనకు పొడి పొడిగా వస్తుందన్నమాట. స్టవ్ ఆపేసి చల్లారనిద్దాం దీన్ని. ఇప్పుడు దీన్ని చల్లారిపోయిందని మిక్సీ జార్లో తీసుకుందామండి. మాకైతే చిన్నప్పుడు అయితేనండి అమ్మమ్మగారు ఎక్కువగా చేసేవాళ్ళు. అదే రీతిగా తమ్ముడు వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు డైలీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా ఇవి చేసి పెట్టేవాళ్ళు అన్నమాట. హాస్టల్లో ఉన్నవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా తింటారన్నమాట. నాన్ వెజ్ తినేవాళ్ళు. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సింపుల్గా అయిపోతుంది అన్నమాట, త్వరగా. సేమ్ కదండి. దీంట్లోకి కొంచెం అండి పెంచి శనగపప్పు వేద్దాం. పుట్నాలు అంటారు కదా, వీటిని వేసేద్దాము. తర్వాత కళ్ళుప్పు తీసుకుందామండి. రొయ్యలు అయితే అప్పుడే వేయొద్దండి. ఈ వెల్లుల్లిపాయలు వేద్దాము. ఇవి మిక్సీ వేసేలోపు ఇవండి ఇంకా ఆల్రెడీ మనం శుభ్రం చేసినవే, కానీ ఏమైనా ఇసుక ఏదన్నా ఉంటే ఈ జల్లెల్లో ఎలా జల్లించినప్పుడు కిందకు వచ్చేస్తుంది అన్నమాట. అదిగోండి చూడండి అలాగా. దీన్ని మిక్స్ చేసేద్దాం మనం. కారపొడి వేసేసామండి. ఇదిగోండి మెత్తగా నలిగిపోయిందండి. చల్లారనిచ్చాలి. చల్లారనిచ్చేస్తే చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న ఈ రొయ్యలండి, ఫ్రై చేసిన రొయ్యలు దీంట్లో వేసేద్దాము. ఎండు రొయ్యలు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. రెడీ అయిపోయిందండి, ఎండు రొయ్యలు కారపొడి రెడీ అయిపోయింది. ఇదండి దూరభారంలో మీ వాళ్ళు ఎవరన్నా జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే చక్కగా ఒకసారి చేసి పంపించారనుకో, 4 రోజుల వరకు అప్పుడప్పుడు వేసుకొని తిన్నా కానీ చక్కగా సరిపోతుంది అనమాట. హాస్టల్లో ఉన్న పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఇది. ఇంట్లో వాళ్ళు చిన్నలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి అవసరమైతే ఇడ్లీలో కూడా మరి తినొచ్చండి, బాగానే ఉంటుంది ఇష్టపడేవాళ్ళు. చాలా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, ఎంతో టేస్టీ. ఎండు రొయ్యలు కారపొడి అండి, క్షణాల్లో అయిపోతుంది అన్నమాట. షార్ట్ కూడా నాకైతే చక్కగా సరిపోయిందండి, కళ్ళుప్పు తీసుకున్నాను కాబట్టి. ఈ స్టైల్లో మరి ఎండు రొయ్యలు కారపొడి అండి తయారు చేసి దూరాభారాన్ని ఉన్న మీ కూడా మీ పిల్లలు హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందండి. ఇట్లా మీ కుటుంబ సభ్యులు ఇటువంటి దాన్ని తయారు చేసి పంపించండి. మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.